Hi friends, in this video we will discuss time, distance and speed అనే టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్, దాంతోపాటు ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో వచ్చే అప్కమింగ్ ఆర్మీ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ కావచ్చు, దాంతోపాటు ఎస్ఎస్సి జీడీ కావచ్చు, సో దాంతోపాటు ఎవరైతే పీసీకి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి ఇంట్రడక్షన్ పార్ట్ కవర్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఏది కానీ సో ఎస్కే మెటీరియల్లో ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్కే మెటీరియల్లో క్వశ్చన్ టు ఆన్సర్ బట్టి పట్టకండి దయచేసి. సో దానివల్ల నువ్వు క్వశ్చన్ 2 మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రతి టాపిక్కి ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకోండి, ఎందుకంటే ఆర్మీ ఎగ్జామ్ అనేది సో విచ్ ఈస్ ద వెరీ ఈజీ ఎగ్జామ్ కంపేర్ టు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నువ్వు రాయబోయే ఎగ్జామ్ అత్యంత ఈజీ ఎగ్జామ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పోలిస్తే. కాబట్టి దాన్ని చిన్నగా బేసిక్ దాని ఇంట్రడక్షన్, దాంతోపాటు దాని ఫార్ములాస్ తెలుసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సెక్షన్. సో దానిలో భాగంగా టైం, డిస్టెన్స్ అనే స్పీడ్ అనే టాపిక్ యొక్క ఇంట్రడక్షన్, దాంతోపాటు ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ సో ఎస్కే మెటీరియల్ నుంచి అడిగిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. సో అసలు వీటి మధ్యలో రిలేషన్షిప్ ఏందో తెలుసుకుందాం. ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే సో డిస్టెన్స్, టైం, స్పీడ్. సో డిస్టెన్స్, టైం, స్పీడ్. ఒకసారి మనం చూసుకున్నట్టయితే డిస్టెన్స్కి ఫార్ములా, సో డిస్టెన్స్కి ఫార్ములా, సో డిస్టెన్స్ క్లోజ్ చేస్తే టైం ఇంటూ స్పీడ్ ఆర్ స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ కనుక్కోమంటే నీకు రెండు కావాలి, ఆ రెండు వాల్యూస్ కావాలి, స్పీడ్ కావాలి, దాంతోపాటు టైం కావాలి. ఒకవేళ నువ్వు టైం కనుక్కోమని అడుగుతాడు. సో అప్పుడు నీకు ఏ రెండు వాల్యూస్ కావాలి? టైం కనుక్కోమని అడిగితే డిస్టెన్స్ పైన ఉంది, స్పీడ్ కింద ఉంది. సో డి బై ఎస్. ఒకవేళ నేను స్పీడ్ కనుక్కోమని అడిగిండు అనుకో, సో స్పీడ్ పార్ట్ క్లోజ్ చేస్తే డి బై టీ. సో డిస్టెన్స్ బై టైం. సో డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ, స్పీడ్ ఇంటూ టైం. టీ ఈక్వల్ టు డి బై ఎస్, డిస్టెన్స్ బై స్పీడ్. ఎస్ ఈక్వల్ టు డి బై టీ, సో డిస్టెన్స్ బై టైం. సో ప్లీజ్ బై హార్ట్ దీస్ 3 ఫార్ములాస్. దాంతోపాటు సో మనం ఇప్పుడు యూనిట్స్ చూద్దాం, అంటే కొలతలు. సో డిస్టెన్స్కి మనకు స్మాల్ యూనిట్స్ ఉంటాయి, దాంతోపాటు లార్జ్ యూనిట్స్ ఉంటాయి. సో విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ టైం, డిస్టెన్స్ అనే స్పీడ్ టాపిక్ యొక్క ప్రాబ్లం చేయడానికి. సో మనం డిస్టెన్స్ని సో స్మాల్ యూనిట్స్ వచ్చేసి మీటర్స్, దాంతోపాటు సో డిస్టెన్స్కి స్మాల్ యూనిట్స్ వచ్చేసి మీటర్సు, లార్జ్ యూనిట్స్ వచ్చేసి కిలోమీటర్సు. అదేవిధంగా టైంకి స్మాల్ యూనిట్స్ వచ్చేసి సెకండ్స్, దాంతోపాటు లార్జ్ యూనిట్స్ వచ్చేసి అవర్స్. అదేవిధంగా స్పీడ్కి యూనిట్స్ ఇది మీటర్స్లో, అంటే డిస్టెన్స్ మీటర్స్లో ఇచ్చి టైం సెకండ్స్లో ఇచ్చినప్పుడు స్పీడ్ ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అదేవిధంగా డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఇచ్చి టైం అవర్స్లో ఇచ్చినప్పుడు సో స్పీడ్కి యూనిట్స్ ఏమవుతాయి అంటే కిలోమీటర్ పర్ అవర్. ఒకసారి చూడండి, డిస్టెన్స్ మీటర్స్, కిలోమీటర్స్, టైం సెకండ్స్, అవర్స్, దాంతోపాటు స్పీడ్ మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్. సో ప్లీజ్ ట్రై టు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్, సో మెయిన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ చేంజ్ చేయడం, దాంతోపాటు మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయడం. సో దిస్ ఈజ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయమంటాడు, మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయమంటాడు. సో మరి కన్వర్ట్ చేయడం ఎలా? కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేద్దాం. సో ఏమని చెప్పినా కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. సో కిలోమీటర్ 1 కిలోమీటర్ ఎటు కన్వర్ట్ చేస్తున్నాం? మీటర్లకు కన్వర్ట్ చేస్తున్నాం. 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ పర్. సో దాంతోపాటు అవర్ 1 అవర్ ఈక్వల్స్ టు సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, 1 అవర్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. అదేవిధంగా 1 మినిట్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్.
1 అవర్ ఈక్వల్స్ టు 60 మినిట్స్, దాంతోపాటు 1 మినిట్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్. సో 1 అవర్ ఈక్వల్స్ టు 60 మినిట్స్ ఈక్వల్స్ టు 60 ఇంటూ 1 minute equals to how many seconds? 60 seconds. So the final solution is 1 hour equals to 6 6 ja 36. So double zeros. So 1 hour equals to 3600 seconds. 1 hour equals to 3600 seconds. Kabatti ikkada 1 hour equal to, so we have to apply 3600 seconds. So 2 zeros gets cancelled. 2 5 ja 2 18 ja equals to 5/18. 1 hour equals to 60 minutes. So 60 minutes, 1 minute equals to మళ్ళీ again 60 seconds. So 1 hour equals to 3600 seconds. అంటే నీకు ఏమర్థమైందంటే ఏదైనా కిలోమీటర్ పర్ అవర్ వాల్యూని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి అంటే, ఏదైనా కిలోమీటర్ పర్ అవర్ వాల్యూని మీటర్ పర్ సెకండ్స్కి కన్వర్ట్ చేయాలి అంటే, సో వీ హ్యావ్ టు మల్టిప్లై ద గివెన్ వాల్యూ. సో మనం ఇచ్చిన నెంబర్ని గుణించాలి. దేంతో గుణించాలి అంటే 5/18 తోటి గుణించాలి. సో 5/18 తోటి గుణించాలి. ఏదైనా కిలోమీటర్ పర్ అవర్ వాల్యూని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఇచ్చిన వాల్యూని 5/18 తోటి గుణించాలి. సో అదేవిధంగా మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్. సో మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్. సో దీనికి ఆపోజిట్. సో దట్ ఈస్ 18/5. అంటే ఇచ్చిన నెంబర్ను 18/5 తోటి గుణించాలి. సో మరి అది ఎలా రాస్తారంటే 1 మీటర్ అనేది 1 కిలోమీటర్లో, 1 మీటర్ అనేది 1 కిలోమీటర్లో ఎన్నవ వంతు? 1/1000వ వంతు. 1/1000 పార్ట్ అంటారు. 1 మీటర్ అనేది 1 కిలోమీటర్లో 1/1000 పార్ట్. అదేవిధంగా 1 సెకండ్ అనేది 1 అవర్లో, 1 సెకండ్ అనేది 1 గంటలో ఎంతో వంతు? ఎన్నో వంతు అంటే 1/3600 పార్ట్. సో 4వ భిన్నం పైకి పోతుంది. 3600/1000. అగైన్ 2 zeros cancel. 2 5 ja 2 18 ja. సో దట్ ఈస్ 18/5. సో ఇక్కడ నీకు ఏమర్థమైంది? ఏదైనా కిలోమీటర్ పర్ అవర్ వాల్యూని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన వాల్యూని 5/18 తోటి మల్టిప్లై చేయాలి. ఏదైనా మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్కి కన్వర్ట్ చేయాలి అంటే ఇచ్చిన వాల్యూని 18/5 తోటి మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నువ్వు ఆర్మీ జీడీ ఎగ్జామ్ రాసినా, ట్రేడ్మెన్ రాసినా, సో వెరీ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏమంటారు అంటే కన్వర్ట్ 72 కిలోమీటర్ పర్ అవర్, కన్వర్ట్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అంటాడు. గుర్తుపెట్టుకో. ఎట్లా గుర్తుపెట్టుకో అంటే కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ అనేది లార్జ్ యూనిట్స్, మీటర్ పర్ సెకండ్ అనేది స్మాల్ యూనిట్స్. సో నువ్వు లార్జ్ టు స్మాల్ వెళ్తున్నావు. సో లార్జ్ టు స్మాల్ వెళ్ళేటప్పుడు యువర్ న్యూమరేటర్ షుడ్ బి స్మాల్. లార్జ్ టు స్మాల్ వెళ్తున్నావు, అప్పుడు నీ న్యూమరేటర్ ఏముంటుంది? స్మాల్గా ఉంటుంది. మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్. స్మాల్ యూనిట్స్ నుంచి లార్జ్ యూనిట్స్కి వెళ్తున్నావు, స్మాల్ యూనిట్స్ నుంచి లార్జ్ యూనిట్స్కి వెళ్తున్నావు. సో అప్పుడు నీ న్యూమరేటర్ ఎలా ఉంటుందంటే స్మాల్ టు లార్జ్, న్యూమరేటర్ లార్జ్ టు స్మాల్, న్యూమరేటర్ స్మాల్. అయితే 5/18 18/5 దాని మధ్యలో కన్ఫ్యూజ్ అవుతావు. సో ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చినాను అనుకుంటున్నా. సో మనం ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏమన్నాడు? కన్వర్ట్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అన్నాడు. ఏం చేయాలి? కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. దేనికి సంబంధించింది? లార్జ్ యూనిట్స్ నుంచి స్మాల్ యూనిట్స్కి సంబంధించింది. కాబట్టి 72ని 5/18 తోటి
మల్టిప్లై చేయాలి. సో 18 1 జా 18 4 జా, సో 4 5 జా 20 మీటర్ పర్ సెకండ్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, నీకు ఇక్కడ 2 మార్కులు రావాలి అంటే టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ అనే టాపిక్లో నీకు 2 మార్కులు రావాలంటే యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ 18 టేబుల్ అండ్ 5 టేబుల్. 5 ఎక్కం రావాలి, నీకు 18 ఎక్కం రావాలి, అప్పుడే నీకు ఒక 2 మార్కులు వస్తాయి. కాబట్టి టేబుల్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ అంటేనే క్యాలిక్యులేషన్స్, అర్థమెటిక్ అంటేనే టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో దయచేసి మీరు బేసిక్స్ పైన ప్రాక్టీస్ చేయండి, అప్పుడే నువ్వు హై లెవెల్లో వెళ్ళగలుగుతావు, దాంతోపాటు క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతావు. సో ఏం చెప్పినా, కన్వర్ట్ 72 km/h ఇంటూ మీటర్ పర్ సెకండ్ అంటే 72 ఇంటూ 5/18, లార్జ్ టు స్మాల్ కాబట్టి 5/18 తోటి మల్టిప్లై చేయాలి. సెకండ్ క్వశ్చన్, కన్వర్ట్ 90 km/h ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఏమవుతుంది? సో 90 ఇంటూ అగైన్ 5/18, 18 1 జా 18 5 జా 5 5 జా 25 మీటర్ పర్ సెకండ్. నువ్వు ప్రాక్టీస్ చేయి. ఏం ప్రాక్టీస్ చేయంటే 36 km/hని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయి. దాంతోపాటు 108 km/hని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయి. సో ప్రాక్టీస్ ఏం చేయాలి? సింపుల్గా ఏం చేయాలి? ఇంటూ 5/18 చేసి వచ్చిన వాల్యూస్కి నువ్వు మీటర్ పర్ సెకండ్ అనే యూనిట్స్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్. సో ఏమంటారు అంటే కన్వర్ట్ 10 మీటర్ పర్ సెకండ్ ఇంటూ km/h అనే క్వశ్చన్ అడుగుతాడు. కన్వర్ట్ 10 మీటర్ పర్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ టు km/h అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? స్మాల్ టు లార్జ్కి వెళ్తున్నావు, స్మాల్ యూనిట్స్ నుంచి లార్జ్కి వెళ్తున్నావు కాబట్టి నీ న్యూమరేటర్ అనేది, నీ లవం అనేది లార్జ్గా ఉంటుంది. సో ఏం చేయాలి? 10 ఇంటూ 18/5, 5 ఎక్కం 5 2 18 ఎంత 36. దీన్ని ఏం రాయాలి ఇప్పుడు? km/h, ఎందుకంటే నువ్వు మీటర్ పర్ సెకండ్ నుంచి km/hకి కన్వర్ట్ చేస్తున్నావు. సో రెండో క్వశ్చన్ ఏమనంటే కన్వర్ట్ 25 మీటర్ పర్ సెకండ్ టు km/h అన్నాడు. కన్వర్ట్ 25 మీటర్ పర్ సెకండ్ ఇంటూ km/h అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? 25 ఇంటూ 25 ఇంటూ 18/5, ఎందుకు? మీటర్ పర్ సెకండ్ నుంచి km/h. సో 25 ఇంటూ 18/5, 5 1 జా 5 5 జా 5 ఎక్కం 5 5 18 ఎందుకు ఎక్కని రావాలని ఎక్కాలి రావాలని అందుకే చెప్తున్నా. 18 టేబుల్ రావాలి, 5 టేబుల్ రావాలి, 18 ఎంత 90 km/h. నువ్వు ప్రాక్టీస్ చేయి. ఏం ప్రాక్టీస్ చేయి? కన్వర్ట్ 15 మీటర్ పర్ సెకండ్ టు km/h, దాంతోపాటు కన్వర్ట్ 20 మీటర్ పర్ సెకండ్ టు km/h, దాంతోపాటు 5 మీటర్ పర్ సెకండ్ టు km/h నువ్వు కన్వర్ట్ చేయి. ఇంకో కాన్సెప్ట్. సో క్వశ్చన్ ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా అంటే కాన్సెప్ట్ ఏంటంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అంటే ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 km/h స్పీడ్, 100 km/h స్పీడ్ తోటి వెళ్తున్నావు, 2 hours పట్టింది. సో 100 km/h స్పీడ్ తోటి వెళ్ళినప్పుడు 2 hours పట్టింది. ఒకవేళ 50 km/h స్పీడ్ తోటి వెళ్తున్నావు, సో 50 km/h స్పీడ్ తోటి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? 4 hours పడుతుంది. సో ఎందుకంటే 100 తోటి వెళ్ళినప్పుడు 2 పట్టినప్పుడు 50 తోటి వెళ్ళినప్పుడు ఆబ్వియస్ ఏమవుతుంది? 4 పడుతుంది. అంటే ఏమన్నట్టు ఈ కాన్సెప్ట్లో స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అయితే అప్పుడు ఏమవుతుంది? టైం, నువ్వు టార్గెట్ రీచ్ అయ్యే టైం ఏమవుతుంది? అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని అంటున్నాం. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ ప్రకారం సో స్పీడ్స్ రేషియో ఇచ్చినప్పుడు మనం టైం రేషియో కనుక్కోవాల్సి ఉంటుంది, టైం రేషియో ఇచ్చినప్పుడు స్పీడ్స్ రేషియో కనుక్కోవాల్సి ఉంటుంది. సో అది ఆ విధంగా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కవర్ చేసినాం. సో ఏంటంటే 200 kilometers అనేది డిస్టెన్స్, 200 kilometers అనే డిస్టెన్స్ను ఏ 40 km/h స్పీడ్ తోటి వెళ్ళాలనుకుంటాడు, బి అనేటోడు 50 km/h స్పీడ్ తోటి వెళ్ళాలనుకుంటాడు. సో ఇదేమో డిస్టెన్స్ అవుతుంది,
ఇవేమో స్పీడ్స్ అవుతుంది. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో కావాలి మనకు, ఏ అండ్ బి స్పీడ్స్ రేషియో కావాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, 40:50, 0 0 క్యాన్సల్. సో వీళ్ళ స్పీడ్స్ రేషియో ఏంటి, ఆబ్వియస్గా 4:5. ఇక్కడ రాసుకుంటున్నా స్పీడ్స్ రేషియో 4:5. ఓకే, దాంతోపాటు టైం టేకెన్ రేషియో. సో మరి వీళ్ళ స్పీడ్స్ రేషియో 4:5. సో మరి టైం టేకెన్ రేషియో ఎలా ఉంటుంది అంటే, సో టైం టేకెన్ బై ఏ, ఏంటంటే డిస్టెన్స్, టైం ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత, 0 0 క్యాన్సల్, 4 ఎక్కం 4 5 5 అవర్స్. T2 టైం టేకెన్ బై బి, డిస్టెన్స్ 200, స్పీడ్ 50, 50 ఎక్కం 54 4 అవర్స్. సో వీళ్ళ టైం రేషియో ఎలా ఉంది, టైం రేషియోలో ఏ టైం రేషియోనేమో 5 అవర్స్, బి టైం టేకెన్ రేషియో ఏమో 4 అవర్స్. అంటే ఏంటిది, స్పీడ్స్ రేషియో 4:5 అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్నాం కాబట్టి టైం టేకెన్ రేషియో ఏమైంది, 5:4 అయింది. సో క్వశ్చన్ ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. స్పీడ్స్ రేషియో 5:7 అయితే టైం టేకెన్ రేషియో 7:5. స్పీడ్స్ రేషియో 9:11 అయితే టైం టేకెన్ రేషియో 11:9. సో కాబట్టి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, గుర్తుపెట్టుకో. సో 4:5 ఉంటే 5:4, సో 3:7 ఉంటే 7:3, సో 9:13 ఉంటే 13:9. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఫ్రెండ్స్, ఎస్కే మెటీరియల్లోని సో ఒక 2 ప్రాబ్లమ్ చూద్దాం. సో విచ్ ఆర్ బేస్డ్ ఆన్ టైమ్ కామా డిస్టెన్స్ అండ్ స్పీడ్ అనే టాపిక్ యొక్క. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఏ కార్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 m/s. హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ విల్ కవర్ ఇన్ 3 అవర్స్. సో ఒక కారు యొక్క వేగం ఎట్లుంది, స్పీడ్ ఎట్లుంది, 20 m/s ఉంది. దాంతోపాటు హౌ మచ్ డిస్టెన్స్, సో డి కనుక్కోమంటాడు. సో డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం. D ఈక్వల్ టు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ విల్ కవర్ ఇన్ 3 అవర్స్. 20 m/s వేగంతో వెళ్ళే కారు 3 అవర్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాను అడిగిండు. అందులో ABCD అనే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సో అందులో ఏది అంటే, ఒకసారి మనం చూడండి. సో యూనిట్స్ షుడ్ బి సేమ్, అంటే డిస్టెన్స్ మీటర్లలో ఉన్నప్పుడు టైం అనేది సెకండ్స్లో ఉండాలి, అప్పుడు m/s వస్తుంది. సో దాంతోపాటు డిస్టెన్స్ కిలోమీటర్లలో ఉన్నప్పుడు టైం అనేది అవర్స్లో ఉండాలి, సో అప్పుడు km/h అనే వాల్యూ వస్తుంది. సో అలా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ కిలోమీటర్లో ఇచ్చిండు. డిస్టెన్స్ కిలోమీటర్లో ఇచ్చినప్పుడు స్పీడు అవర్స్లోనే ఉండాలి, టైము km/hలో ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, స్పీడ్ అనేది ఎట్లుండాలంటే, స్పీడ్ అనేది km/hలో ఉండాలి, దాంతోపాటు టైం అనేది అవర్స్లో ఉండాలి. సో టైం అవర్స్లో ఉంది, T = 3 అవర్స్, ఇది బరాబరే ఉంది. మరి ఏంటి, స్పీడ్ ఎట్లుంది, స్పీడ్ km/hలో ఉండాలి, కానీ ఎట్లుంది, m/s ఉంది. మనం ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలి. సో ఈ కన్వర్ట్ చేయడం మీకు తెలుసు, 20 m/s నుంచి km/h కన్వర్ట్ చేయాలంటే 20 ఇంటూ ఏం చేయాలి, 18/5 చేయాలి. ఎందుకు, స్మాల్ యూనిట్స్ నుంచి లార్జ్కి వెళ్తున్నావు కాబట్టి 18/5 చేయాలి. 5 ఎక్కం 5, 5 4 20, 18 ఎక్కం కంపల్సరీ రావాలని చెప్పిన. 18 72, 72 km/h. సో ఇక్కడ ఏంది, స్పీడ్ ఈక్వల్స్ టు 72 km/h. ఇప్పుడు టైము అవర్స్లో ఉంది, స్పీడ్ km/hలో ఉంది. డిస్టెన్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ 72, టైం 3 అవర్స్. సో కాబట్టి 72 3 జా 70 ముళ్ళ 7 ముళ్ళ 21, 2 ముళ్ళ 6, 216 కిలోమీటర్లు. అంటే 20 m/s స్పీడ్ తోటి వెళ్ళినప్పుడు సో 3 అవర్స్లో ఎంత కవర్ చేస్తుంది, 216 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. 216 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. సో స్పీడ్, సెకండ్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు, సో 4 ఆప్షన్స్ ఇచ్చిండు. స్పీడ్ ఆఫ్ 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు, సో m/s కన్వర్ట్ చేయమంటాడు. సో వెరీ ఈజీ. సో నీ ఫ్రెండ్స్ని చెప్తున్నా, ఇది ఎస్కే మీటర్ నుంచే తీసుకున్నా. సో 1 km ఈక్వల్స్ టు ఏంటి,
1000 మీటర్స్, 1 అవర్ ఈక్వల్స్ టు 3600 సెకండ్స్. క్వశ్చన్ ఏమన్నాడు, 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఆప్షన్స్ ఇచ్చిండు 1000/3600, ఇది మీటర్స్ ఇది సెకండ్స్, ఎక్కడ ఉంటే గదేని ఆప్షను. సో 1000 మీటర్స్ బై 3600 సెకండ్స్, సి ఈజ్ యువర్ ఆప్షన్.